కానానే బతికి సత్తానే అంటారు కదా, అలా ఉంటదన్నమాట ఇక్కడ నుంచి మన పరిస్థితి. మన తెలుగు వాళ్ళు ఎవరినైనా రాణిస్తారు, ఏమైనా చేయనిస్తారు, కానీ మామూలుగా లేవండి బాబు. లొకేషన్స్ ఇవి చూస్తుంటే బాబు ఎంత బాగుందో నిజంగా. ఫోన్ బయట తీసుకు వీడియో తీద్దాంటే కొంచెం భయంగా ఉంది. మిత్రమా, మొత్తానికి అయితే కాసేపు కూర్చోడానికి అయితే ప్లేస్ దొరికింది. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత చాలా కిలోమీటర్లు నడిచాం. ఇప్పటికి సుమారుగా 18 కిలోమీటర్లు నడిచాం. ఎక్కడ కూడా కూర్చోడానికి సరైన ప్లేస్ కూడా దొరకలేదు మనకి. మరీ ముఖ్యంగా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది మనకి అమౌంట్లు ఇచ్చారు హుండీలు వేయమని. వాళ్ళ అమౌంట్ దేవుడి వరకు చేర్చడం కోసం అయినా సరే మనం యాత్రను అయితే కొనసాగించాలి. మేబీ నాకు తెలిసి ఇంక ఈ యాత్రలు ఇదే లాస్ట్ లిఫ్ట్ అయి ఉండాలి. ఎందుకంటే జైపూర్ తర్వాత అంతా రోడ్ అంతా బాగుంటుందని అన్నారు. మరి ముందుగా మిత్రులందరికీ నమస్కారం. వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సన్ రైజర్. సో గైస్, మన కాకినాడ టు కాశీ అయోధ్య పాదయాత్ర ఈరోజు 7వ రోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను 4వ రోజు నైట్ మనం స్టే చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం అరకు హైవే రోడ్లో. అసలు ఎంత దారుణంగా ఉందంటే మా పరిస్థితి, నిన్న ముందుకెళ్తే నొయ్యి వెనకెళ్తే గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఎటు కాకుండా మధ్యలో స్ట్రక్ అయిపోయాం. అక్కడి నుంచి అక్కడికి లిఫ్ట్ తీసుకుని కానీ వెహికల్ మీద కానీ ఒరిస్సా బోర్డర్ వెళ్ళిపోతాం చూసాం. అటు వెళ్తే మరీ రిస్క్ అని చెప్పారు. ఆఖరికి ఆ శివయ్య అండ, ఆ రాముడి రక్ష మనతో ఉందని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే మనం అటువంటి సిచ్యువేషన్ ఎటు వెళ్ళాలో తెలియక వెనక ముందు తచ్చాడుతుంటే, ఈలోగా మనం వీడియోస్ చూస్తున్న మన ఫాలోవర్ ఒక ఆయన అయితే వచ్చి మనల్ని గుర్తించి ఇక్కడికి అరకు వ్యాలీలో ఉన్నటువంటి ఒక టెంపుల్కి తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి రామాలయం అనమాట. అరకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది రామాలయం. ఇక్కడికైతే ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ మండపం, అక్కడ వచ్చి స్టే చేస్తారంటండి బయట ఊరు ఎవరు వచ్చినా సరే. మేమైతే ఇక్కడ నైట్ క్యాంపింగ్ టెంట్ వేసాం. క్యాంపింగ్ టెంట్ వేయడం వల్ల మమ్మల్ని కొంచెం కోపడ్డారు, తీసేయమని చెప్పారు. తీసేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి చెట్టు కింద అయితే వేసుకున్నమాట. నిన్నైతే చాలా చలిగా ఉంది. ఇక్కడ నుంచి ఒక లెక్క పై ఇంకొక లెక్క అన్నట్టుగా ఉందన్నమాట. చలి అయితే చాలా బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ మీ అందరి సపోర్ట్ ఎప్పటికప్పుడు ఉంటుందని ఆశిస్తూ వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తాను. ఇప్పుడు సమయం అయితే ఉదయం 6:30 అవుతుందండి. ఇంక మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఒక 7 కిలోమీటర్లు జంక్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, హైవే జంక్షన్కి. అక్కడి నుంచి మరొక 7 కిలోమీటర్లు ఒరిస్సా బోర్డర్ అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమంటారంటే ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏమంటారంటే మనల్ని జైపూర్ వరకు వెళ్ళిపోమంటున్నారు. ఎందుకంటే ఈ లోగా ఉన్న పల్లెటూర్లు కానీ చిన్న చిన్న విలేజెస్ కానీ సేఫ్ కాదంటున్నారు. అవన్నీ కూడా జైపూర్ నుంచి మళ్ళీ అంతా బాగానే ఉంటుంది అంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారంట జైపూర్లో. వీళ్ళైతే అక్కడ ఎవరైనా ఉంటే మీట్ అవ్వమని చెప్తున్నారు. మనమైతే బయలుదేరిపోదాం. బయలుదేరుతూ ఏమైంది ఏమిటి అనేది మనం అన్నీ తెలుసుకుందాం, విశేషాలన్నీ కూడా. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి సరిగ్గా సంత మార్కెట్కి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. జస్ట్ ఈ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అటువైపు ఇంకో బ్రిడ్జ్ ఉంది, అది దాటిగానే ఒక 1/2 కిలోమీటర్లో సంత మార్కెట్ ఉంది. అయితే మేము పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాం ప్రకృతి పిలుస్తుంటే వెళ్దామని. కానీ ఎక్కడ కూడా రిసోర్సెస్ కానీ ఏమీ లేవు. చుట్టూ చూసినా పొలం పంటలు చేసుకునే వాళ్ళు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. తరివేస్తున్నారు. ఏ పొదల్లోకి వెళ్ళినా మమ్మల్ని ఏ తుప్పల్లోకి ఏ పొదల్లోకి రానివ్వట్లేదు. అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది లేడీస్తో వస్తారు. ఇక్కడ చుట్టూ సరౌండింగ్లో ఏ పెట్రోల్ బంక్స్ కూడా లేవు. లేడీస్ అయితే కనీసం ఏదో పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఏదోటి ఫ్రెష్ అప్ అవ్వచ్చు, వాష్రూమ్స్లో కూడా వెళ్ళి. కానీ జెంట్స్ మనం అంత ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళు అంత ఇబ్బంది పడతారు, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ బంకులు కావచ్చు, రెస్టారెంట్లో కూడా నాట్ అలౌడ్. అక్కడ రెస్టారెంట్లో స్టే చేస్తేనే అన్నీ అలౌడ్ ఉంటుంది. రెస్టారెంట్లో కానీ దాబాస్ కూడా లేవు. ఇక్కడ చాలా వరకు దాబాస్ కూడా లేవు, అన్నీ కూడా గార్డెన్సే. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త అయితే వహించండి. లేడీస్తో వచ్చేవాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు. మేమే ఇబ్బంది పడుతున్నాం జెంట్స్ అయ్యండి. అయ్యి బాబోయ్, ప్రకృతి పిలిచింది వెళ్ళొచ్చేలోగా ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఘోరం అని కాదు, ఎంత పని అయిందో చూడండి. మొత్తం చుట్టూ చూసిన మంచి. ఇప్పుడు వరకు చుట్టూ కొండలు పొలాలు అన్నీ క్లియర్గా కనిపించాయి. ఇప్పుడు మంచు తప్ప ఏం కనిపించట్లేదు. అరకులో మన తెలుగు వాళ్ళు, మన కాకినాడ వాళ్ళు కిర్లంపూడి వాళ్ళు అనమాట. కిర్లంపూడే కదా మంది. కిర్లంపూడి హోటల్లో వచ్చి భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తున్నాం. సూపర్ ఉంది టిఫిన్ అయితే. లొకేషన్ కావాలని చెప్పండి, లొకేషన్ పిన్ చేస్తాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఆ రెడ్ చట్నీ, టమాటా చట్నీ, వేరుశనగల చట్నీ, అబ్బా సూపర్ ఉంది అండి. ఈ ప్లేస్ చూసారు కదా బస్ స్టాప్. నేను ఇక్కడే మనం చాలా స్ట్రగుల్ అయ్యాం నైట్. ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ముందుకెళ్తా పోయి వెనకెళ్తా నొయ్యి అన్నట్టు అయిపోయింది కదా మన పరిస్థితి. ఐ థింక్ ఇక్కడ నుంచి ఏమంటారంటే, ఇక్కడ లోకల్ వాళ్ళు మన ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చెప్పారన్నమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జైపూర్కి వెళ్ళిపోండి, అంటే ఒడిశా బోర్డర్ వరకు నడిచేయమన్నారు. ఒడిశా బోర్డర్ వరకు అయితే సేఫ్ అని చెప్పారు. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుందంట. అది నడిచేసిన తర్వాత ఆ ఒడిశా బోర్డర్ నుంచి మధ్యలో పల్లెటూరులు ఉంటాయండి. ప్రతి 20 కిలోమీటర్లు ఒక పల్లెటూరు ఉంటుందంట. కానీ అక్కడ అయితే అసలు స్టే చేయొద్దన్నారు, అక్కడ ఎక్కడ ఆగద్దని చెప్తున్నారు. బార్డర్ నుంచి ఏదైనా బస్సు కానీ, ఏదైనా ప్రైవేట్ వెహికల్ కానీ, వీలైతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ ఎక్కేసి వెళ్ళిపోమని చెప్తున్నారు.
అక్కడ మన జైపూర్ వరకు అయితే వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. ఎందుకంటే చెప్పుకున్నాం కదా కొంచెం రిస్క్ ఏరియా అని చెప్పేసి. మన దగ్గర ఉన్న బ్యాగ్స్ మొబైల్స్ ఇవన్నీ చూసి అయితే కొంచెం లాక్కుంటారంట చాలా మంది వచ్చి దొంగలు. అందుకని చెప్పేసి రిస్క్ చేయకుండా మనం అయితే డైరెక్ట్ జైపూర్ ఏదో వెహికల్ వెళ్ళిపోదాం. మేబీ నాకు తెలిసి ఇంక ఈ యాత్రలు ఇదే లాస్ట్ లిఫ్ట్ అయి ఉండాలి. ఎందుకంటే జైపూర్ తర్వాత అంతా రోడ్ అంతా బాగుంటుందని అన్నారు. మరి చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత అరకు పినారి అని చెప్పేసి ఒక పార్క్ ఉందన్నమాట. పార్క్ అంటే ఏం లేదు, ఏదో సింపుల్ గా మన కాకినాడ చక్కల బీచ్ ఉంటుంది కదా ఆ టైప్ లో అట్రాక్షన్ ఉంది. బయట లోపల ఏదో చెట్లు ఉన్నాయి, చెట్లు కూడా నేచురల్ గా పెరిగిన చెట్లు అంతే, ఇంకేం లేదు. ఈ మాత్రం టికెట్ పెట్టేసి మన దగ్గర డబ్బులు దొబ్బేదని చూస్తున్నారు. అంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా సరే అరకు వచ్చినప్పుడు ఇటువంటి పనికిమాల పార్కులు రాకుండా కొంచెం నేచర్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఒక మంచిదని నా ఒపీనియన్. అంటే ఎందుకంటానంటే మీరు ఇంతవరకు వచ్చారంటే మీరు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే బెటర్. ఇలాంటి పనికిమాల ప్లేస్కి వచ్చేసి మీరు డబ్బులు వేస్ట్ చేసుకుని టైం మెయిన్ మరీ ముఖ్యంగా టైం వేస్ట్ చేయకూడదు కదా. సో అది మాట నేను చెప్పేది. ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ మల్లమ్మ తల్లి గుహలు అడప వలస. ఇదంతా వచ్చేసి ఇది ఒక అడప వలస అనే గ్రామం అనమాట. ఇక్కడ వ్యవసాయం అయితే బాగా ఎక్కువ చేస్తున్నారు. అది కూడా ఏ వ్యవసాయం అంటే మిరియాలండి. మొత్తం అంతా కూడా మిరియాలు, తర్వాత పిక్కల్లా ఉన్నాయి బీన్స్ టైపు. మనకి మన మిత్రుడు ఇచ్చాడు కదా బీన్స్ ఉడకబెట్టి, ఆ పిక్కల్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. పొద్దున్నే లేస్తారంటే వీళ్ళు 4 గంటల నుంచి 10 గంటల వరకు వ్యవసాయం చేస్తారంట. 10 గంటలకు భోజనం చేసేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటి బట్టే ఉంటారంట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి అలా ఏమన్నా అవసరం అంటే తోట అంతా చెక్ చేసుకుంటే అడవి పందులు ఉంటాయి కదా, అడవి పందులు వచ్చేసి ఏమన్నా పాడు చేస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఇంకంతే పడుకుంటారంట తినేసి. ఈ మధ్యలో భోజనం కూడా ఏమి ఉండదంటండి వీళ్ళకి. ఇంకా ఒకసారి స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో చూడండి. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూసామండి ఇలా ఎద్దులతో వ్యవసాయం చేయడం. మళ్ళీ నేలకి ఇప్పుడు చూస్తున్నాను. అయ్యో బాబు ఏముందరయ్యా బాబు నిజంగా ఈ లొకేషన్స్ బుర్ర అంతే, మామూలుగా లేవండి బాబు ఈ లొకేషన్స్. ఇవి చూస్తుంటే అయ్యి బాబు ఎంత బాగుందో. మీకైతే అలా ఉంది కానీ అయ్యి బాబు నాకైతే చాలా బాగుంది. చుట్టూ ఈ ప్రకృతి, ఈ వ్యవసాయం పద్ధతులు చూస్తుంటే మరి అదో కొత్త తెలియని లోకంలోకి వచ్చేసినట్టు ఉంది. మొత్తానికి అయితే ఒడిశా బోర్డర్ వచ్చేసామండి. ఇప్పుడు మన వెనకాల ఉన్నదంతా కూడా ఇది ఆంధ్ర బోర్డర్ అండ్ ఇది వచ్చేసి ఒడిశా బోర్డర్. మొత్తానికి అయితే ఈ రోజు 7వ రోజు సక్సెస్ఫుల్ గా ఆంధ్ర బోర్డర్ దాటి మన స్టేట్ దాటి వేరే స్టేట్ కి ఒడిశా బోర్డర్కి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా. కానీ అసలు పండుగ అయితే ఇప్పుడు మొదలవుతుంది నాకు తెలిసి. మన తెలుగు వాళ్ళు ఇచ్చిన మర్యాదలు, వాళ్ళు ఇచ్చిన మంచితనం అంతా కూడా ఎక్కడితో అయితే ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాను పూర్తిగా. మరి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందని బోర్డర్కి వెళ్తే కానీ మన బతుకు అది ఎలా అంటారు, కానానే బతుకు సత్తానే అంటారు కదా, అలా ఉంటదన్నమాట ఇక్కడ నుంచి మన పరిస్థితి. మన తెలుగు వాళ్ళు ఎవరినైనా రాణిస్తారు, ఏమైనా చేయనిస్తారు. కానీ అయ్యి బాబు వీళ్ళు అలా కాదండి. ఈ ఒడిశా వాళ్ళు ఉన్నారు పక్కన, ఎందుకులే వీళ్ళైతే అలా కాదు. సో మొత్తానికి అయితే బార్డర్ క్రాస్ చేసి మనం వెళ్ళిపోదాం. ఇదంతా కూడా కొండదగ్గ జాతికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ శిల్పాలు ఇవన్నీ కూడా. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా బార్డర్లోకి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడిశా బార్డర్ అనమాట. సక్సెస్ఫుల్గా బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మన స్టేట్ దాటి ఇంకో స్టేట్కి అయితే మన యాత్రలో 2వ స్టేట్కి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఆదరిస్తూ ఉండండి, ఇంకేదైనా సాధించగలుగుతాం. మీ సపోర్ట్ మీ ఆదరణ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఇది వచ్చేసి ఇది కుమిగూడ్ అంట విలేజ్. వెల్కమ్ టు ఒడిశా బోర్డర్ అక్కడ ఉంది. దానికి మీ అందరి సపోర్ట్తో ఒడిశా బోర్డర్ అయితే క్రాస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్కమ్ టు ఒడిశా. ఇప్పుడు నేను ఉన్నది ఒడిశా బోర్డర్. జై శ్రీరామ్. అప్పుడే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న స్మెల్ కూడా మారిపోయింది బోర్డర్ దాటగానే. చూసారా ఓ పక్కన రైలు వెళ్తుంటే, ఇక్కడేమో హైవే, ఇది వచ్చేసి నదో కాలం ఒక ఏదో మనకే తెలీదు. మనం పెద్దగా చదువుకోలేదు కాబట్టి మనం ఏదంటే అదే ప్రస్తుతానికి. కానీ అయ్యి బాబోయ్ ఇంకా ఉందండి. నేను అన్ని సార్లు అంటున్నాను కాదు కానండి, ఖచ్చితంగా మీరు రావాలండి. వచ్చి ఒక్కసారి ఒక్క రోజు లేదా 2 రోజులైనా మీరు బైక్ రైడ్ అయినా ట్రిప్ అలా చెయ్యండి చాలు. జస్ట్ అలా ఎంజాయ్ చేస్తే వెళ్ళండి ప్రకృతిని. ఇంకేం కావాలి సార్ మన ఈ జీవితానికి, ఏం కావాలి చెప్పండి. మేము ఏం చేస్తున్నామంటే నడిచి వెళ్ళేటప్పుడు ఎవరు ముక్కు మొఖాలు తెలియదు కదా, తెలియని వాళ్ళందరినీ హాయ్ హాయ్ అని చెప్పేసి పలకరించేసి వెళ్ళి మళ్ళీ సెల్ఫీలు తీసుకున్నామని వాళ్ళతో అలేదు కదా సెలబ్రిటీలు అన్నట్టు. వాళ్ళు పొంగిపోయి మాతో నవ్వేసుకుంటున్నారు వాళ్ళందరూ. అంటే ఏం లేదు, తెలిసి తెలియని ఊర్లు కదా, అందరితో పరిచయం పెంచుకుంటే కొంచెం మనకే మంచిదనేసి అంతే.
ఏండోయ్ ఇప్పుడు సమయం అయితే 10 గంటల 43 నిమిషాలు అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 16 కిలోమీటర్లకి అయితే నడిచేసాం. క్లైమేట్ అది కొంచెం చల్లగా ఉండడం వల్ల మనకి ఎండ కూడా లేదు కదా, నడక వెళ్ళిపోతుంది అంతే. ఇంక అలాగా ఫ్లోలో ఎంత నడిచినా కూడా తెలియలేదు. తక్కువ టైంలోనే కొంచెం ఎక్కువ దూరం అయితే నడిచేసాం అనమాట ఈరోజు ఎండ లేకపోవడం వల్ల. ఇంకా సరిగ్గా ఇంకొక 10 కిలోమీటర్లో ఒక విలేజ్ ఉంటుందంట. మ్యాక్సిమం వెళ్తా విలేజ్ దాకా వెళ్ళిపోతాం. ఆ విలేజ్లో బస్ స్టాప్స్ ఏమైనా చూసుకుని జైపూర్ వెళ్ళిపోతాం. జైపూర్ వెళ్ళిన తర్వాత ఇంక అక్కడి నుంచి మనకు ఆ పాదయాత్ర అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. మెయిన్ జైపూర్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవే ఏమైనా ఉంటే షార్ట్ కట్ చూసుకోను అటు వెళ్ళిపోడు. మనమైతే చూడండి కొండలు ఎలా ఉన్నాయో, నిజంగా చాలా చాలా అందంగా ఉందండి ప్రకృతి అయితే. తెలుగు రాదన్నా ఏం లేదని తెలుగులో మాట్లాడుతున్నాం. నవ్వుతున్నారు, కావాలని మనతో ఆడుకుంటున్నారు వీళ్ళు. పెట్టలను కొడేస్తున్నారు. అరే బాబు చంపకంటారా పక్షుల్ని, బతకనివ్వండి రే. పక్షుల్ని చంపేస్తున్నారండి చిన్నపిల్లలు. ఈ వయసులో వాళ్ళకి వేట అలవాటు చేస్తారు. మరి అంతే ఇంకా వాళ్ళ వృత్తి అంతే. ఇంక మనం ఏం చేయలేం, ప్రతిదాన్ని ప్రశ్నించలేం కదా మనం. అమ్మ బాబాయ్ లొకేషన్స్. టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడు వరకు తినడానికి కూడా మనకి ఏం దొరకలేదండి. ఎక్కడ కూడా మధ్యలో ఏ ఊరు కూడా తగలేదు. ఒక 2 చిన్న పల్లెటూర్లు అయితే తగిలాయి, కానీ తినడానికి అసలు కనీసం బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని కూడా షాపులు లేవు ఎక్కడ కూడా. చాలా దారుణమైన పరిస్థితి. నడక చూడవచ్చు ఎంత స్లోగా నడుస్తున్నాం. నడిచి కాళ్ళు నొప్పెట్టేసి భుజాలు లాగేస్తున్నాయి. ఎక్కడన్నా కూర్చుందన్నా కూడా కూర్చోవడం కూడా సరైన ప్లేస్ లేదు. అంతా కొంచెం తడిగా ఉన్నాయి, మట్టి జర్లు తేళ్ళు పాకితే ఎక్కడ పడతాడు కూర్చుంటే అదో భయం ఉంది. రా ఇంకెంత దూరాలు తెలియట్లేదు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేద్దాం అంటేనేమో గూగుల్ మ్యాప్లో సిగ్నల్ పడట్లేదు. ఎవరైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఎవరిని అడిగితే ఏదో డింగిడి అని ఏదో వాళ్ళ భాషలో చెప్తున్నారు, ఒడియా భాషలో. మనకేమో అది హిందీ, నార్మల్గా హిందీయే తెలియదు, ఇంకా ఒడియో లాంగ్వేజ్ ఏం అర్థమవుతుంది మనకి. మేము అసలు నేను చేసిన తప్పేంటి, బ్రెడ్ జామ తీసుకుందాం అనుకున్నాం, కానీ అసలు మర్చిపోతున్నాం. నాకు మతిమరుపు ఎక్కువ అనుకుంటే మా శివరం ఇంకా ఎక్కువ మతిమరుపు. అన్నీ మర్చిపోతున్నాం మేము. ఇలా ఉంటుంది మాతో. శివరాం అయితే ఇంకెక్కడో వెనకాల ఉన్నాడు, చాలా దూరంలో. మాట వినిపిస్తుంది, అక్కడెక్కడ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాడు శివరామ్మ. అయ్యో మిత్రమా, మొత్తానికి అయితే కాసేపు కూర్చోడానికి అయితే ప్లేస్ దొరికింది. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత చాలా కిలోమీటర్లు నడిచాం. ఇప్పటికీ సుమారుగా 18 కిలోమీటర్లు నడిచాం. ఎక్కడ కూడా కూర్చోడానికి సరైన ప్లేస్ కూడా దొరకలేదు మనకి. ఒకసారి లొకేషన్ శివరామ్ ఏమో అక్కడ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాడు. శివరాము ఇక్కడ ఏమంటున్నారంటే మొత్తానికి ఏదో శివరామ్కి తెలిసిన కొద్దిగా హిందీతో మేనేజ్ చేశాడు. జైపూర్ వరకు రోడ్డు ఎలా ఉంటుందంటే ఇంకా ఏదన్నా బస్సులు ఏమైనా ఆగితే ఎవరైనా ఆపితే కనుక బస్సు ఎక్కేసి వెళ్ళిపోమంటున్నారు. లేదంటే ఏమైనా ఆటో కానీ ఏదైనా చూసుకుని ఏదైనా చిన్న ఊర్లు ఉంటాయి కదా, అక్కడ వరకు కొద్ది దూరం వెళ్ళిపోమని చెప్తారన్నమాట ట్రావెల్ చేస్తూ. ఇంకా అయితే మనం ఆలోచించి టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు వరకు తిన్నా కూడా ఏం దొరకలేదు మనకి. 2:30 అయిపోయింది సమయం అయితే. ఏ గురు వెళ్ళిపోదామా జైపూర్కి? జైపూర్ వెళ్ళిపోవాలి, జైపూర్ నుంచి బాగుంటుంది. ఏమంటున్నాడు ఆయన ఇందాక? జైపూర్ వెళ్తే మీకు అక్కడ నుంచి సిటీ వస్తే సిటీ నుంచి మీకు బాగుంటుందని చెప్తున్నాడు. సరే అయితే ఏదో వెళ్ళిపోదాం. ఏదో ఒక ఆటో ఏదో బలవంతంగా ఆపినా సరే. ఫారెస్ట్లోకి వెళ్ళినా గమ్ముని ఎవడొస్తాడో ఎవడ ఫోన్ పట్టుకెళ్ళిపోతాడో తెలియదు. గమ్ముని మన వెనకాల నుంచి ఎవడెవడొస్తున్నాడు నాకు అర్థం. మరి అదే అండి. అయితే ఇంకా జైపూర్ వెళ్ళిపోయి ఇంకా జైపూర్ నుంచి అయితే మనం పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. మర్చిపోయాను వీడియోస్ ఇలా రికార్డ్ చేయడం కూడా భయం వేస్తుంది. బండ్ల మీద వెళ్తే ఇలా లాక్కోపోయారు ఇందాక శివరాం ఫోను. లక్కీగా గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఏం పని అవ్వలేదు. భయం బాబు అందరూ బండ్ల మీద అలా వెళ్తుంటే. నిజంగా ఫోన్ బయట తీసుకు వీడియో తీద్దాం కొంచెం భయంగా ఉంది. అది సరే అండి. అయితే సేపు రెస్ట్ తీసుకుందాం, రెస్ట్ తీసుకుని బయలుదేరదాం. జైపూర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, ఓకే అండి బాయ్. జైపూర్లో కలుసుకుందాం. ఇంకా ఏదైతే అయింది. ఎలా ఉంది మొత్తానికి అయితే వెనకాల బోర్డర్ చూసారు కదా, జైపూర్ అయితే వచ్చామండి. మనం అయితే జీప్ మీద వచ్చాం, అది కూడా లిఫ్ట్ కాదు, అమౌంట్ పే చేసాం. ఎందుకంటే ఫ్రీగా ఎవరు లిఫ్ట్ అంటున్నారు, పైసా నెయ్యే డ్రాపింగ్ నెయ్యి అంటున్నారు. లేదా వాళ్ళ భాషలో తెలిసి తెలియని భాషలో మనకు ఏదో అర్థం కావట్లేదు. ఇంకా తప్పని బస్సులో మనిషికి అయితే ఎంతో కొంత ఇచ్చి ఎక్కేలేను, అంతే తింది. కానీ కరెక్ట్గా బోర్డర్ దగ్గర దింపేసరి ఇక్కడ నుంచి ఊర్లోకి అయితే ఇంకో 2 కిలోమీటర్లు నడాలంట. వెళ్ళి నడిచి ఈలోగా ఏమైనా ఫుడ్ ఏమైనా ఉంటే తినాలి.
మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడైతే సమయం సరిగ్గా 5 గంటల 15 నిమిషాలు అయింది. ఫోన్ బయట తీసి వీడియో రికార్డ్ చేస్తే పాపం ఎటు వచ్చి ఎవడ పట్టి వెళ్ళిపోతుంది తెలియదు. అందరూ అజలా చూస్తున్నారు, మనం ఇంకా చూస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎక్కువగా వీడియోస్ అయితే ఎక్కువగా ప్రతిదీ షూట్ చేయలేను, మీరు అర్థం చేసుకోవాలి. షార్ట్స్ అయితే పెడతాను కంపల్సరీ. ఎప్పటికప్పుడు షార్ట్స్ కానీ ఇన్స్టా రీల్స్ కానీ అప్లోడ్ చేస్తుంటాను. ఈ ఒక్క విషయంలో మాత్రం లాంగ్ వీడియోస్లో కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. వీడియోస్లో అంత క్లారిటీగా అంత క్లియర్గా రాకపోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడైతే ఏదో ఒక చిన్న హోటల్ ఉంది బార్డర్ దాటిన తర్వాత, జైపూర్ బార్డర్ దగ్గర వచ్చాక. ఇక్కడైతే భోజనం చేసేసి మనం బయలుదేరుతాం. ఇంకా ఆల్రెడీ మొత్తం దుకాణం సర్దేశారు, అంతా అయిపోయింది. మళ్ళీ మన కోసం పెడతా అన్నారు, కొంచెం ఉంటే ఉన్నట్లతో సరిపెట్టేసుకుందాం అనేసి అన్నారు. మొత్తానికి అయితే భోజనం వచ్చేసిందండి. రైస్ కూడా కొంచెం లావు కొంత మన రైస్లో లేదు. అసలు ఫుడ్ అయితే మనం ఏది దొరికితే అదే తినేవాలి, నిక్కు చేయకూడదు. ఎందుకంటే మనం బయటకు వచ్చాం కాబట్టి ఇది కూడా తినకపోతే ఇంకేమీ దొరకదు, మనకి పచ్చి ఉండాల్సి వస్తుంది. అంటే తప్పదు, ఇంక ఎలా ఉన్నా సరే తినేది నీకు అని, అంతే కదా. ఇదైతే ఇంక ఇవ్వాలి మన ఫుడ్. మీల్ మేకర్ బంగాళదుంప కర్రీ, ఇదేదో పొట్లకాయలాగా అదే గోడు చిక్కుడుని, ఇంకోటి క్యారెట్ వేసారు. ఇది పప్పు అనుకున్నారు, పప్పు కాదు, నీళ్ళ పప్పు మాట. ఈ పప్పు అనాలో సాంబార్ అనాలో కేవలం నాకు తెలియట్లేదు. అప్పుడు ఇంకెలా ఉన్నా సరే తినాల్సిందే. మొత్తం అన్నీ సప్పగా ఉన్నాయి. మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలాంటి ఫుడ్ విషయంలో కొన్ని విషయాలు అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మిత్రమా, మొత్తానికి అయితే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ తొలిగా ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. వెళ్ళి అక్కడ లోపల ఒక ఆయన సార్ ఉంటే ఆ సార్ని అడిగాను అనమాట, ఇలా పర్మిషన్ కావాలంటే మన భాష అర్థం కాక దుబ్బేమన్నారు. ఆ తర్వాత తెలియని హిందీతో శివరాముని పంపించి మేనేజ్ చేయించాను. అయినా సరే పని అవుదన్నారు, బస్ స్టాప్కి వెళ్ళిపోమన్నారు. ఇంకా ఇది ఇలా అయితే పని అవుతుందని చెప్పేసి మొత్తానికి అయితే బతిమాలు రిక్వెస్ట్ చేసాం. తర్వాత కాకినాడలో ఒడిశా నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు అన్నమాట, మన కాకినాడలో పని చేసుకుంటాడు అక్కడ. ఆయనతో మాట్లాడించాం. అలా అయినా సరే పని అవుదన్నారు. మొత్తానికి అయితే ఏదో కింద మీద పడి కాళ్ళ వేళ పట్టుకుని బతిమాలి ఒప్పించాం. ఇంకా చీకటి కూడా పడిపోతుంది ఆల్మోస్ట్. మరి ఇంకొక గంట అరగంటలో చీకటి కూడా పడిపోద్ది. మనం వీళ్ళని తొందరగా మనం ఇక్కడ స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ లేచి ఎక్కడికైనా వెళ్ళాలా, లేకపోతే రేపు ఇక్కడ ఉండి ఎడిటింగ్ చేసుకుని తర్వాత రోజు వెళ్ళేది అనేది ఆలోచిద్దాం. ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే అండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను మాట. అంతవరకు సెలవు. జై హింద్, జై శ్రీరామ్, హర మహాదేవ. ఏమండో మొత్తానికి అయితే మనం తొందరగా వచ్చేసి జైపూర్కి మంచి పని అయితే చేసాం. ఎందుకంటే వర్షం అయితే చిత్తకు కొట్టేస్తుందన్నమాట, మామూలుగా లేదు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్న అన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా దారుణంగా కొడుతున్నాయి అంట. మనం వచ్చిన దారిలో వాళ్ళు న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారంట. నాకైతే ఇంకా మంచి పని చేసి అనిపించింది తొందరగా వచ్చేసి. వర్షం వస్తుంది, బయటికి వెళ్ళినా కూడా ఇంకా అవకాశం లేదు మనకి. వెళ్తే వెంటనే తడిసిపోతాం అన్నమాట. ఇంకా మనం పెట్రోల్ బంక్ బాగానే దొరికింది మనకి స్టే చేయడానికి. స్టేయింగ్ ఇచ్చినందుకైతే అన్న వాళ్ళకి ముందుగా చాలా అంటే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎడిటింగ్ అయ్యి చేస్తున్నాం. మా పాటలు మేము పడతాం, మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టి మాత్రం మమ్మల్ని డిమోటివేట్ చేయండి అంతే. ఇంకా అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా మీరు ఏం చేసినా యాత్ర మాత్రం వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే డిమోటివేట్ చేసే వాళ్ళకన్నా మోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసమైనా మన యాత్ర కంటిన్యూ చేయాలి. మరీ ముఖ్యంగా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది మనకి అమౌంట్లు ఇచ్చారు హుండీలు వేయమని. వాళ్ళ అమౌంట్ దేవుడి వరకు చేర్చడం కోసమైనా సరే మనం యాత్రను అయితే కొనసాగించాలి. జై హింద్, జై శ్రీరామ్, హర హర మహాదేవ.